హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను మనకు ఎంతో హెల్తీ అయిన బీట్రూట్ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా చేసేయాలో చూసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా, టేస్టీ కూడా. ఫస్ట్ బీట్రూట్ని శుభ్రంగా కడిగేసుకొని దానిపైన ఉన్న పీల్ తీసేసి ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అది వేడిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును వేసేసి వేయించుకోవాలి. బీట్రూట్ని తప్పకుండా వారానికి ఒకసారైనా తీసుకోవాలండి. ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. బీట్రూట్ చాలా హెల్తీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేగిపోయిన తర్వాత బీట్రూట్ తురుముని వేసేసి కలిపేసుకోవాలి. ఇలా ఈ తురుముని 5 నిమిషాల పాటు కలుపుకోవాల్సి ఉంటుంది. నేను దీనిలోకి బీట్రూట్ పప్పులోకి కందిపప్పుని నానబెట్టుకున్నాను. కందిపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇది ఇలా 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న కందిపప్పును వేసేసి కలిపేసుకోవాలి. ఇంతలోపు వెల్లుల్లి పేస్ట్ని వేసేసి కలిపేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కందిపప్పును వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత కందిపప్పు చక్కగా నానిపోయింది. ఇలా నానిపోయిన పప్పుని ఈ బీట్రూట్ తురుములో వేసేసి కలిపేసుకోవాలి. అలాగే బీట్రూట్తో మరో రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. మనం గోధుమ పిండి చపాతీలు చేసుకుంటాం కదా, అందులో బీట్రూట్ మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని వేసేసుకొని కూడా గోధుమ పిండి చపాతీలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఎంతో హెల్తీ కూడా. పిల్లలు బీట్రూట్ రెసిపీస్ సరిగ్గా తినరు కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకొని కలిపేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పప్పు ఉడికిపోయిన తర్వాత చివరలో ఉప్పు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ బీట్రూట్ పప్పుని పలచగా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. పొడి పొడిలాడుతూ మాత్రమే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను తగినంత ఉప్పును వేసేసి మరోసారి కలిపేసుకుంటున్నాను. ఈ వాటర్ అన్నీ ఉండకుండా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఇది కలుపుతూ ఉండాలి. బీట్రూట్తో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. బీట్రూట్ పచ్చడి చేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ రోటీ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, బీట్రూట్ పప్పు కూడా చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ పప్పు చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇష్టమైతే దోశలోకి కూడా పెట్టుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్తీ అయిన ఈ బీట్రూట్ పప్పుని తప్పకుండా మీరందరూ చేసుకోండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.